వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే హైదరాబాద్ మహానగరంలో నవంబర్ మొదటి వారం నుంచే చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయిందని చెప్పాలి. దీంతో ప్రజలు చలి కారణంగా వణికిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ చలి నుంచి తప్పించుకోవడానికి సాధారణంగా అనేక స్వెట్టర్లు అండ్ దాని చలిని తట్టుకునేటువంటి దుస్తులు అయితే ఎక్కువగా ఖరీదు చేస్తుంటారు. అయితే హైదరాబాద్లో ఇప్పుడు మనం కోటిలో ఉన్నాం. ఇక్కడ కూడా అనేక మంది దుకాణదారులు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చిరు వ్యాపారం చేస్తూ చలికి సంబంధించినటువంటి స్వెట్టర్లు, దుప్పట్టాలు ఇలాంటి అనేక వస్తువులను అయితే విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాంటి ఉత్పత్తులను అమ్ముతున్నారు, తదితర అంశాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కూడా కొంతమంది కస్టమర్లు వచ్చారు. మరి వారు ఏ వస్తువులు కొంటున్నారు, ఎలాంటి వస్తువులు కొంటున్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు రాహేల్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆయతనగర్. సో చలి కూడా బాగానే ఉంది నగరంలో, మొదటి వారం నుంచే మొదలైంది. సో వీటికి సంబంధించి ఎలాంటి వస్తువులు కొంటున్నారు? చదర్లు, స్వెటర్లు కొనడానికి వచ్చాం. పిల్లలు కూడా ఉన్నారు మేడం, వాళ్ళకి ఎట్లాంటి తీసుకుంటే చలి నుంచి తట్టుకుంటారు? క్యాబ్ ఉండాయి తీసుకున్నాం. చెవులకి తగలకుండా, ఒంటికి తగలకుండా తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఉలెన్ క్లాత్ల వల్ల చలి తగ్గే అవకాశం ఉందా? తగ్గుద్ది, వేడిగా ఉంటుంది. ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి? స్వెటర్లు, బెడ్షీట్. ఎట్లున్నాయి మేడం, కాస్ట్ ఎట్లా ఉంది? కాస్ట్ బాగానే ఉన్నాయి, వాళ్ళు చెప్తున్నారు బాగానే. ఒకటి 800, 900 చెప్తున్నారు. అంటే ఒక పీస్ వచ్చేసి 800 చెప్తున్నారు, అంతకు ఇవ్వట్లేదు, తగ్గిస్తున్నారు. తగ్గించి రీజనబుల్ ప్రైస్ లో అమ్ముతున్నారు. రీజనబుల్ గానే ఉంది. మేడం మీ పేరు? నా పేరు సుజాత. ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎల్బీ నగర్ నుంచి వస్తాను. మేడం చలి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ చలిని తట్టుకోవడానికి ఏం కొంటున్నారు? స్వెటర్లు తీసుకోవడానికి వచ్చామంటే మేము ఒక 10 years నుంచి ఇక్కడికి వస్తున్నాము. అయితే మా పిల్లలు పెద్దవాళ్ళు అవడం వల్ల మళ్ళా కొనడానికి వచ్చామన్నమాట. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం పొడుగయ్యారు కదా అనేసి అవి తీసేసి ఇక్కడికి మళ్ళీ అక్కడికే వచ్చాము. ఇక్కడే తీసుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా. ఎట్లున్నాయి ప్రైస్? రీజనబుల్? అవునండి, వాళ్ళు చెప్పడం అయితే 950 అట్లా చెప్తున్నారు. మనం అడిగితే 500, 450కి ఇస్తున్నారు. సో ఉన్నికి సంబంధించిన క్లాత్లే ఉన్నాయా ఇక్కడ, ఉలెన్ ఇంకా వేరేవి కూడా ఉన్నాయా? అంటే మేమైతే చూడలేదండి, మాకు ఉలెన్ ఒకటే నచ్చింది, అవి తీసుకున్నాం అంతే. సో ఉలెన్ క్లాత్ తీసుకోవడం వల్ల చలిని తట్టుకునే అవకాశం ఉందా? అవునండి, బాగుంటది. అంటే ఇప్పుడు మేము ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం కాబట్టి మాకు కంఫర్టబుల్ గా ఉన్నాయి. అంటే సాధారణంగా చిన్న పిల్లలకి చలి నుంచి వాళ్ళని రక్షించాలంటే ఏమేమి తీసుకోవాలి? అంటే మామూలుగా మేమైతే క్యాప్ అయితే ఖచ్చితంగా, చిన్నపిల్లలు కాబట్టి క్యాపులు తీసుకున్నాము. ఇంకా స్వెటర్లు మామూలుగా. సో పెద్దవాళ్ళకి ఏం దొరుకుతున్నాయి ఇక్కడ? ఇక్కడ స్వెటర్లు దొరుకుతున్నాయి, మంకీ క్యాపులు అలా దొరుకుతున్నాయి. బెడ్షీట్స్ గతంలో ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? అంటే గతంలో అంటే మేము ఇక్కడికి బెడ్షీట్లు ఎప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. మేము కూడా ట్రై చేస్తే తెలుస్తుంది. भैया आपका नाम? मेरा नाम संजू। कितना साल से यहाँ बिजनेस कर? यहाँ 35 ईयर्स हो गया सब इधर। पूरा आप कस्टमर का कैसा है भैया? कस्टमर ठीक है, सर्दी का मौसम में कस्टमर आते रहता है, लेते जाते रहता हूँ, चीज़ अच्छा मिलता है यहाँ। उलन आइटम है पूरे। डेली रोज कितना कमाते हैं? कमाते 1000, 1500, 2000 ऐसा सीजन का हिसाब से कमाते हैं। कैसा है कि कस्टमर रेस्पॉन्स कैसे है? ठीक है, आके लेके जाते रहते हैं कस्टमर। तो कितना पीसेस सेल करते हैं आप इधर? करते पीसेस कम से कम दिन में 20-25 पीस तो सेल होते रहते। बिजनेस का टाइमिंग क्या है? बिजनेस का टाइम सुबह 10 बजे से शाम 11 बजे तक। शाम को सुबह 10 बजे स्टार्टिंग है, शाम 11 बजे से क्लोज। नाइट 11 बजे तक? नाइट 11 बजे तक आते कस्टमर उस टाइम में? आते बहुत दूर से आते कस्टमर यहाँ। आप कहाँ से लाते हैं पूरा माल? ये अपना आते हैं सब, जरा लुधियाना से आते हैं, थोड़ा काठमांडू से भी आते हैं। हाँ, ये नेपाली शॉप है, नेपाली मार्केट है ये। तो हैदराबादी आदमी किसी का लाइक करते? हाँ, अच्छा लाइक करके लेते, चीज़ अच्छा है ना, हम बाहर से मंगाते हैं, हैदराबाद का आदमी आके यहाँ लाइक करके लेते। అంటే ఇప్పుడు ఈ మాల్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది నెప్పల్లి కట్మండు. ఎన్ని పీసెస్ అమ్ముతారు రోజు ఇట్లా? రాజు అంటే అప్పుడు సీజన్ అయింది కదా, 20,000, 30,000 అమ్ముతావు. సీజన్ లేకుండా ఉంటే 2,000, 3,000, 5,000
అలాగా అమ్ముతావు. చిన్నపిల్లలు వేసుకోవడానికి ఏమి అమ్ముతారు? ఎందుకంటే మొత్తం ఉంటుంది, సాక్స్, ప్యాంట్లు మొత్తం కలిపి ఉంటుంది అన్న. ఇది మొత్తం కలిపి ఉంటుంది. ఇది కుల్లలు, స్వెటర్, ప్యాంటు, సాక్స్ మొత్తం అమ్ముతావు. ఇది క్వాలిటీ మంచిగా వేరే రకాలు ఉంటుంది. పిల్లలకి కావాలంటే 10 రకాలు దొరుకుతుంది మన దగ్గర. 100 రూపాయలు స్టార్టింగ్ ఉంటుంది, 1000 రూపాయల దాకా ఉంది. అట్లా క్వాలిటీ ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది అన్న. ఇది అంటే నేపాల్ మార్కెట్. ఇది ఏంటంటే మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఇది సో ఇంకా దుప్పట్టాలు ఎంత కాస్ట్లో ఉన్నాయి? స్టార్టింగ్ 100 రూపీస్ ఉంది అన్న. దుప్పట్లు కప్పుకునే రగ్గులు 100 రూపాయల? 100 రూపాయలు స్టార్టింగ్. ఎంత వరకు ఉంది ప్రైస్? హైయెస్ట్ ప్రైస్ ఎంత? హైయెస్ట్ ప్రైస్ అంటే 2500 లాస్ట్ ఉంటుంది. 2500 లాస్ట్. అలాగే సరే. మరి ఉండడం ఎక్కడుంటారు మీరు? గోలిగూడలో. గోలిగూడ నుంచి రోజు ఇక్కడికి తీసుకొస్తారా మాలు? తీసుకొస్తారు. మరి రోజు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే కాస్ట్ పడట్లేదు? పడతా 100 రూపాయలు వాళ్ళు తీసుకొచ్చేస్తారు. అలాగా. ఎట్లుంటుంది మరి? మంచిగా కస్టమర్లు బాగా వస్తున్నారా లేదా? ఎప్పుడు మంచి కస్టమర్ వస్తా, ఎప్పుడు కస్టమర్ లేదు. సాయంత్రం 5 గంట 6 గంటకే కస్టమర్ ఎక్కువ ఉంటుంది ఆడ. నైట్ అయితే లైట్లు కూడా లేవు, మరి ఎట్లా? లైట్ ఉంది అన్న, పైన లైట్ ఉంది, లైట్ ఉంది, మొత్తం ఉంది ఆడ. ఓకే, మంచి వ్యాపారం చేస్తున్నారు. కొంచెం ఎలాగా కొంచెం వ్యాపారం నడుస్తుంది. మరి కమ్మాయిస్తావా మంచిగా? అమ్మాయి ఉంటే ఏమి మనకి రోజు 200 300 అంటే చాలు, అంతే. మరి 200 300 సంపాదిస్తే ఇక్కడే సరిపోతాయి కదా తినడానికి? జతం ఇస్తావు కదా 10,000. మీకు జీతాలు ఇస్తారా? ఎట్లా మీ సేటు వేరే ఉంటాడా? ఆ సేట్ నెప్పల్ది, మనది ఒరిస్సా. ఆయన ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని మొత్తం అమ్మిస్తాడా? ఎలాగా? ఓకే, ఎంత నెలకి ఎంత ఇస్తాడు? 10,000. సరిపోతాయా 10,000? సరిపోతుంది. ఏం చేయాలా అన్న, మనకి డబ్బులు లేదు, బేరం చేయాలి కూడా, ఏం చేయాలా? ఇది 10,000 ఆడ 5,000 15,000 సరిపోతుంది మనకు, అంతే. ఫ్యూచర్లో నువ్వే పెట్టుకుంటావా నా బిజినెస్? ఫ్యూచర్ అంటే డబ్బులు అంటే మన బిజినెస్ చేస్తా, డబ్బులు లేదు కదా, ఏం చేయాలా? ఇది గురించి నేపాల్ బాయిలోకి వెళ్ళి బెటా ఇద్దరు లేవు కాబట్టి ఇక్కడ ఉన్నావు, లేకపోతే ఎక్కడ ఉంటావు? డబ్బులు ఉంటే ఒరిచాలో పెడతా కదా నా ఊర్లో, స్థలాన్ని పెట్టేస్తా. ఆడ కూడా ఉంది కదా, బేరం చేయాలంటే డబ్బు కావాలా. డబ్బు అంటే 2 లక్షలు 3 లక్షలు కావాలా. చూసారు కదా, చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఈ చలి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మందమైన దుస్తులను ధరించాలి. సో ఈ మందమైన దుస్తులను ధరించాలి అంటే ఖచ్చితంగా కోటి విచ్చేసి ఇక్కడ చిరు వ్యాపారుల దగ్గర ఉన్ని, రేయాన్, కాటన్ వంటి దుస్తులు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో చలి నుంచి తప్పించుకొని మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడం కోసం ఖచ్చితంగా ఈ ఉన్ని దుస్తులను అయితే ధరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో నగరంలో అనేక ప్రదేశాల నుంచి కూడా విక్రయాలు జరుపుతున్నారు. వీరు మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా తమ ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడ రీజనబుల్ ప్రైస్గా అమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కస్టమర్లు కూడా చెప్తున్నారు. సో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా విక్రయాలు జరుపుతారు. రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ మీకు అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఖాళీ సాక్స్ దగ్గర నుంచి మంకీ క్యాప్ల వరకు కూడా దొరుకుతాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు చలి తీవ్రతలు నగరంలో పెరిగిపోతున్న నేపథ్యంలో విష జ్వరాలు, దగ్గులు, జలుబులు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటిని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం శారీరకంగా బయటపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య చిట్కాలను పాటించాలి, వంటింటి చిట్కాలను కూడా పాటించాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. సో రాబోయే కాలంలో చలి తీవ్రత నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా కూడా వంటింటి చిట్కాలతో పాటు ఉన్ని దుస్తులు, రేయన్ ఇలాంటి దుస్తులను ధరించి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.